ఒకరోజు ఈ లోకం నిన్ను వెతకడం మానేస్తుంది. ఆ రోజు నీ ఫోన్ మోగదు, నీ పేరు ఎక్కడా కూడా పిలువబడదు. అదే నీ చివరి రోజు. ఈరోజు నువ్వు ఎవరైనా కావచ్చు, కానీ ఆ రోజు నువ్వు కేవలం ఒక గతం మాత్రమే. ఈ నిజాన్ని వినడానికి మనిషికి ధైర్యం ఉండదు, కానీ వినాల్సిందే. మనిషి ఒక విచిత్రమైన జీవి. మరణం ఖచ్చితం అని తెలిసినా జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తాడు. రేపు చేస్తాను అంటాడు, రేపు మారుతాను అంటాడు, రేపు నిజం చెబుతాను అంటాడు, రేపు క్షమాపణ అడుగుతాను అంటాడు. కానీ రేపు అనేది చాలామందికి రాదు. మిత్రమా, నీ చివరి రోజు ఇంతవరకు నువ్వు చేసిన తప్పులన్నీ నీ ముందు ఒక అద్దంలా నిలుస్తాయి. నీకు బాధ కలిగించిన వాళ్ళ ముఖాలు, నీ మాటలతో గాయపడ్డ హృదయాలు, నువ్వు నిర్లక్ష్యం చేసిన నీ తల్లిదండ్రులు, నువ్వు విలువ ఇవ్వని సమయం అన్నీ ఒకేసారి గుర్తుకు వస్తాయి. నీ చివరి రోజు వచ్చినప్పుడు ఈ ప్రపంచం నీ కోసం ఆగదు. వాహనాలు నడుస్తాయి, ఆఫీసులు తెరుస్తారు, నవ్వులు వినిపిస్తాయి, ఇతర అన్నీ కూడా యథావిధిగా కొనసాగుతాయి. కానీ నువ్వు మాత్రం లేవు. నీ శరీరం నిశ్చలంగా ఉంటుంది, నీ కలలన్నీ అర్ధాంతరంగా ఆగిపోతాయి. నీ గురించి అందరూ మాట్లాడతారు, కానీ నిన్ను అడగరు. నీ జీవితం గురించి ఎవరికి వారే నిర్ణయాలు తీసుకుంటారు, కానీ నీ అభిప్రాయం అడగరు. అదే చావు నిజం. ఈ సమాజం నువ్వు బ్రతికున్నప్పుడు నీ మాట వినదు, కానీ నువ్వు చనిపోయిన తర్వాత నీ మీద తీర్పులు చెబుతుంది. కొందరు మంచి మనిషి అని, కొందరు అతిగా మాట్లాడేవాడు అని, ఇంకొందరు తన గురించి మాత్రమే ఆలోచించేవాడు అని, మరికొందరు ఎవరితోనూ కలవడు అని. ఇలా నీ జీవితాన్ని కొన్ని మాటల్లో కుదించేస్తారు. నువ్వు చేసిన 100 మంచి పనులను కాదు, తెలియకుండా చేసిన ఒక్క తప్పును మాత్రమే గుర్తుపెట్టుకుంటారు. నువ్వు పడిన బాధలను ఎవరూ చూడరు. అందరూ నువ్వు బ్రతికిన తీరును మాత్రమే చూస్తారు. అదే సమాజం తీరు. ఇక్కడ అత్యంత చేదు నిజం ఏంటంటే, నీ చివరి రోజున నువ్వు సంపాదించిన డబ్బు నీతో రాదు, నువ్వు సాధించిన హోదా నీతో రాదు, నీ అభిమానులు కూడా నీతో రారు. కొద్దిమంది మాత్రమే నీతో నిలబడతారు. అందులోనూ వాళ్ళు ఎంతసేపు ఉంటారో తెలియదు. కొన్ని రోజుల్లో నీ ఫోటో గోడపై ఒక మూలన ఉంటుంది, మరికొన్ని రోజుల్లో నీ పేరు పలకడం కూడా తగ్గిపోతుంది. అదే ఈ లోకం నిజం. అప్పుడు నీ జీవితంలో విలువైనది ఏమిటో తెలుసా? నీ మాటల వల్ల ఎవరి జీవితంలో వెలుగు వచ్చిందో వారికి తెలుసు నీ విలువ. నీ సహాయం వల్ల ఎవరి కన్నీళ్లు ఆగిపోయాయో వారికి తెలుసు నీ విలువ. నీ నిజాయితీ వల్ల ఎవరు ధైర్యంగా నిలబడ్డారో వారికి తెలుసు నీ విలువ. సమాజం మరిచిపోయినా మనుషుల మనసులు మాత్రం నిన్ను మర్చిపోవు. అందుకే విను, సమాజం కోసం బ్రతకకు, సమాజం ప్రశంసల కోసం పోరాడకు. నువ్వు నిజంగా ఎవరో నీ అంతరాత్మకు మాత్రమే తెలుసు. నీ చివరి రోజు వచ్చినప్పుడు ఈ సమాజం నీ గురించి ఏం చెప్పిందన్నది కాదు, నీ మనసు ఏమంటుందో అదే ముఖ్యం. ఈరోజే నీ మనసును ప్రశ్నించు. నేను నిజంగా బ్రతుకుతున్నానా, లేక బ్రతుకుతున్నట్టు నటిస్తున్నానా? నా జీవితం ఎవరికైనా ఉపయోగపడిందా అని. మిత్రమా, నీ చివరి రోజు సమాజం నిన్ను చూడదు. ఆ రోజు నువ్వు బ్రతికిన తీరు మాత్రమే మాట్లాడుతుంది. ఆ రోజు నుండి నువ్వు లేకపోయినా నీ విలువ మాత్రం చిరకాలం ఉండాలి. కాబట్టి ఈరోజే నిర్ణయం తీసుకో. నీ జీవితం అర్థవంతంగా ఉండాలి. సమాజం నిన్ను గుర్తుపెట్టుకున్నా లేకపోయినా నువ్వు చనిపోయే రోజు నీ ఆత్మ మాత్రం గర్వపడాలి.